ఇవాల్టి వీడియోలో మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ మీరే తెలుసుకొని కేవైసీ లేకుంటే మీరే మీ మొబైల్లో రేషన్ షాప్ కి వెళ్లకుండానే ఈకేవైసీ ఎలా చేసుకోవాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ ని సెలెక్ట్ చేసి ఇందులో మేరా ఈకేవైసీ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫేస్ ఈకేవైసీ ఐకాన్ తో అప్లికేషన్ చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మన భారత ప్రభుత్వం యొక్క అఫీషియల్ అప్లికేషన్. ఒకవేళ మీకు ఈ యాప్ కనిపించకపోతే డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో పిన్ చేశాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ ని ఓపెన్ చేస్తే మెయిన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇందులో కొన్ని రకాల పర్మిషన్స్ అడుగుతుంది. మీ ఫేస్ క్యాప్చర్ అలాగే మీ లొకేషన్ స్టేటస్ అలో చేయండి. తర్వాత లాగిన్ పేజ్ కి వచ్చేస్తుంది. ఇందులో లాగిన్ చేసే ముందుగా సెలెక్ట్ రెసిడింగ్ స్టేట్ అని అడుగుతుంది. ఇందులో ప్రెసెంట్ మీరు నివసిస్తున్న స్టేట్ ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేషన్ కార్డ్ ఏపీ గవర్నమెంట్ కి సంబంధించినది అయి ఉండి ప్రెసెంట్ తెలంగాణలో నివసిస్తున్నట్లయితే ప్రెసెంట్ లొకేషన్ ప్రకారం మీరు తెలంగాణలో ఉన్నట్లు. అందుకోసం ఇక్కడ లొకేషన్ యాక్యురసీ కోసం ప్రెసెంట్ లొకేషన్ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద హోమ్ స్టేట్, ఇది మాత్రం మీకు రేషన్ కార్డ్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించినది అయితే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది అయితే తెలంగాణ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నా రేషన్ కార్డ్ తెలంగాణకి సంబంధించింది అండ్ నేను ఎట్ ప్రెసెంట్ తెలంగాణలోనే ఉంటున్నాను కాబట్టి రెండింటిలోనూ తెలంగాణని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత కింద ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ మీ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఇందులో మీ కుటుంబంలోని రేషన్ కార్డ్ లో ఉన్న వ్యక్తులందరివి కలిపి ఈ అప్లికేషన్ లోనే 1 by 1 ఈకేవైసీ చేసుకోవచ్చు. మొదటగా ఒకరిది ఆధార్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లింక్ ఫోన్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. నోట్ చేసుకొని ఇందులో ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక్కరిదే మొబైల్ నంబర్ రిజిస్టర్ అయినా కంగారు పడకండి, ఆధార్ నంబర్ వేరే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ చేసుకోవచ్చు. వన్స్ ఓటీపీ వ్యాలిడేట్ అవ్వగానే నెక్స్ట్ స్క్రీన్ లో బెనిఫిషియరీ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ లింక్ పర్సన్ నేమ్ అండ్ కింద ఆధార్ లో ఉన్న విధంగా మీ స్టేట్ అండ్ మీ ఫ్యామిలీ రేషన్ కార్డ్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. తర్వాత కింద మీ హోమ్ డిస్ట్రిక్ట్ కూడా చూపిస్తుంది. దాని కింద ఈకేవైసీ అప్రూవల్ లో మీ ఆధార్ నంబర్ చివరి 4 అంకెలు చూపించి కింద ఈకేవైసీ స్టేటస్ ఎస్ ఆర్ నో లో చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ వై అని ఉంటే ఈకేవైసీ అయిందని అర్థం. ఈకేవైసీ కాని వారికి ఎన్ అని ఉంటుంది. ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ మీకు ఈకేవైసీ స్టేటస్ ఎస్ అని వచ్చినా పర్వాలేదు, కావాలంటే మీరు మళ్ళీ ఈకేవైసీ చేసుకోవచ్చు. మీ లేటెస్ట్ ఈకేవైసీ స్టేటస్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ నా స్టేటస్ ఎస్ అని వచ్చినా నేను ఈకేవైసీ చేస్తున్నాను. కింద ఫేస్ ఈకేవైసీని సబ్మిట్ చేసే ముందు మీరు మీ ఫోన్ లో ఆధార్ ఫేస్ ఐడి అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మళ్ళీ ప్లే స్టోర్ లోకి వెళ్లి సెర్చ్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేస్తే అఫీషియల్ యుఐడిఐ ఆధార్ ఫేస్ క్యాప్చర్ అప్లికేషన్ చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో పిన్ చేశాను. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇది ఇన్స్టాల్ అయినా కానీ మనకు యాప్స్ లిస్ట్ లో కనిపించదు, కంగారు పడకండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేరా ఈకేవైసీ యాప్ ని ఓపెన్ చేసి సేమ్ ఇదే స్టేజ్ కి వచ్చాక కింద ఫేస్ ఈకేవైసీని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది, యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఇందాక ఇన్స్టాల్ చేసిన ఆధార్ ఫేస్ ఐడి అప్లికేషన్ ని ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటుంది. వన్స్ మీరు ఎంటర్ చేసిన ఆధార్ నంబర్ కి మీ ఆధార్ లో ఉన్న ఫేస్ ని మ్యాచ్ చేసుకొని ఇక్కడ మీ లైవ్ ఫేస్ క్యాప్చర్ చేసుకోవడానికి మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు మీ కెమెరా పర్మిషన్ అడిగితే అలో చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ లైవ్ ఫేస్ ని మీ ఆధార్ లో ఉన్న ఫేస్ తో ఐడెంటిఫై చేసుకుంటుంది అండ్ ఇక్కడ ఫేస్ ని క్యాప్చర్ చేసేటప్పుడు మీ కళ్ళ రెప్పలని మధ్య మధ్యలో ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి. అప్పుడే మీరు హ్యూమన్ అని ఐడెంటిఫై చేసుకుంటుంది. అలా వన్స్ ఐడెంటిఫై అవ్వగానే ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి మీ ఈకేవైసీ ప్రాసెస్ అవుతుంది. వన్స్ మీ డీటెయిల్స్ రిజిస్టర్ అయ్యాక ఈకేవైసీ స్టేటస్ కి రైట్ మార్క్ వచ్చి కింద మెసేజ్ సక్సెస్ అని చూపిస్తుంది. అలాగే కింద మీ స్టేట్ అండ్ ఈకేవైసీ చేసుకున్న డేట్ అండ్ టైం కూడా జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ రేషన్ కార్డ్ లో మీ ఈకేవైసీ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఎట్ ద సేమ్ ఇదే స్టేటస్ మీ రేషన్ కార్డ్ డీలర్ వద్ద కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఓకే చేస్తే మళ్ళీ లాగిన్ స్క్రీన్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మరొక వ్యక్తికి ఇందాక చెప్పిన విధంగా ఆధార్ అండ్ లైవ్ ఫేస్ తో ఈకేవైసీ చేయండి. ఇలా ఒకే మొబైల్లో ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసి మీ ఫ్యామిలీకే కాకుండా మీ రిలేటివ్స్ అండ్ చుట్టుపక్కల వాళ్ళందరి ఈకేవైసీ చేయవచ్చు. ఈ విధంగా మీరు ప్రస్తుతం ఉన్న చోటే మీ రేషన్ కార్డ్ కి ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.